నమస్తే శోభా తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్. మత్స్యకారులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. ప్రభుత్వానికి మానవత్వం లేదని ఉంటే 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునేవారు కాదన్నారు. ఇప్పటికైనా బాధితులకు కోటి చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, మత్స్యకార బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన నెలలోపే బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఏరియేటర్లకు సబ్సిడీ ఇస్తారన్నాడు, ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు దాటిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా పోతాయి. విశాఖ సముద్రంలో గల్లంతైన 6 మత్స్యకార కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్ జగన్ పై రాష్ట్ర వ్యవసాయ అనుబంధ శాఖల మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు అందాల్సిన పరిహారాలను సైతం పెండింగ్ లో పెట్టిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో రాజకీయాలు చేయడం ప్రజలను మోసం చేసే ప్రయత్నమేనని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. జరిగితే వీళ్ళు స్పందించింది ఏమిటో తెలుసా? వీళ్ళు ఇచ్చేది ఏం తెలుసా? ముస్టేసినట్లు ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు మేము ఇచ్చినాము అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. సిగ్గు లేకుండా 10 లక్షలు ముష్టి అంటావా? నీకు సిగ్గుంది అసలు? ముష్టితో 10 లక్షలు ముష్టి అంటావా? నీకు సిగ్గుంది అసలు? ముష్టితో పోలుస్తావా? నువ్వు ఒక పైసా 5 సంవత్సరాల్లో చనిపోయిన వ్యక్తికి కోపం, ఆవేదన, బాధ కలుగుతుంది. మాటలు చూస్తుంటే ఆవేశం వస్తుంది. అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, 5 సంవత్సరాల్లో నువ్వు మత్స్యకారులంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం. ఈ రోజు గొడ్డల పార్టీ అధ్యక్షుడు మాట్లాడిన ప్రతి మాట అవాస్తవం, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ప్రభుత్వ పాలనలో వేగం పెంచేందుకు, అభివృద్ధి పనుల్లో జాప్యాన్ని నివారించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ పేరుతో అభివృద్ధి ఆలస్యం కాకూడదని స్పష్టం చేసిన ఆయన అవసరం లేని పాతబడిపోయిన బిజినెస్ రూల్స్ ను సంస్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం తక్షణమే ఒక కమిటీని ఏర్పాటు చేసి నిబంధనలను సరళతరం చేయాలని నిర్దేశించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు సంక్షోభం, రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సమస్యలపై బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి విరుచుకుపడ్డారు. నిన్న బీఆర్ఎస్ శ్రేణులు రక్తం ప్యాకెట్లతో సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్తం ప్యాకెట్లతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. ప్రతి గ్రామానికి వెళ్లి బీఆర్ఎస్ చేసిన కుట్రలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. గత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీ బాగైతుంది అనుకుంటే ఆర్టీసీ సమ్మె చేస్తే పదుల సంఖ్యలో చనిపోతే కూడా ఎవరు పట్టించుకోనటువంటి పరిస్థితి 53 రోజులు సమ్మె జరిగింది. కానీ మొన్న కొన్ని వాళ్ళ అంశాలుంటే పరిశీలిస్తామన్నప్పటికీ కూడా సమ్మెపోతే 3 రోజుల్లో మొత్తం ప్రభుత్వం అంతా వాళ్లకు సంబంధించి అన్ని రకాల అంశాల మీద ఇలా కార్మికుల సంక్షేమం మాకు ముఖ్యం అనే ఆలోచనతోటి పెండింగ్ లో ఉన్నటువంటి 2013 బాండ్స్ కావచ్చు, 2017, 2021 పిఆర్సీ కావచ్చు, ఈ విధంగా అన్ని రకాలై అమలు చేస్తూ కార్మికులను సంతోషంగా ప్రయాణం, ఎందుకంటే రోజు 60 లక్షల కిలోమీటర్లు బస్సులు తిరిగేటువంటి వ్యవస్థ, అందులో 35 లక్షల పైన నా అక్క చెల్లెళ్లే ఉచితంగా ప్రయాణం చేసే వ్యవస్థలో ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లకు అందరూ తప్పటువంటి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వం మేనేజ్మెంట్ చేసిన ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు నిరంతరంగా శ్రమపడి రాఖీ పౌర్ణమికి కూడా హైయెస్ట్ ప్యాసింజర్స్ ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి వాళ్ళందరికీ సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అధికారులు కూడా కొంత మొండి వైఖరి ఉండి అధికార దర్పం చూపిస్తే వాళ్ళందరినీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి కార్మికులంటే కుటుంబ సభ్యులు, ప్రయాణికులు మనకు దేవుళ్లలాగా ప్రజా రవాణా వ్యవస్థ ఉండాలని కోరుకున్నాం. ఇలా పెద్దల మంత్రి సీనియర్ చాలా రకాల కార్యక్రమాలు ఉంటాయి. నేను స్థానిక మున్సిపల్ చైర్మన్ పార్టీ నాయకత్వాన్ని గ్రామ సర్పంచులకు కోరుతా ఉన్నా, ఆర్టీసీ ప్రతి ఊరికి చేసుకోవాలి. నాకు తెలిసి ఇరిగేషన్ పరంగా గతంలో పనిచేసిన మంత్రులందరికంటే కూడా అధికంగా పూర్తి స్థాయి శ్రమపడి ఆ యొక్క ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చిన్న సినిమా నిర్మాతలకు తమ పార్టీ అండగా నిలుస్తుందని, భవిష్యత్తులో తమకు రాష్ట్రాన్ని నడిపించే అవకాశం లభిస్తే వారికి మేలు చేసేలా కొత్త సినీ విధానాన్ని తీసుకొస్తామని కల్వకుంట్ల కవిత అన్నారు. అదే సమయంలో ఇటీవలి ఎన్నికల్లో ఓ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసినంతగా ప్రజాదరణ పొందిన పాటకు సంగీతం సమకూర్చిన చరణ్ అర్జున్ పై తనకు కాస్త కోపం ఉందని సరదాగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించాయి. పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు? అనేకమైన మాటలు అన్నాడు. తెలంగాణ వాదులు ప్రాంతీయవాదం అంటే ఉగ్రవాదం అన్నాడు. అనుకుంటా నేను గద్దరన్నకు కారు కొనిచ్చిన అన్నాడు. అంటే మీరు మా కళాకారులను ఎందుకు అవమానపరుస్తారు? ఒక పక్కనేమో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడితే ఆయన మీదకి వస్తారు, మేధావుల మీదకి. ఇంకో పక్క కళాకారులు. అసలు మీరు కూడా కళాకారుడే కదా, మీరు సినిమా యాక్టరే కదా. మీరు సినిమా యాక్టర్గా మీకు ఎట్లా వస్తుంది జీవనాధారం? ఏ సినిమాకైనా హయ్యెస్ట్ ఇన్కమ్ నైజాం నుంచే వస్తుంది. అంటే మా తెలంగాణ బిడ్డలు చూసే టికెట్లతోనే మీ సినిమాలు నడుస్తాయి. హైయెస్ట్ ఇన్కమ్ నైజామే, హైయెస్ట్ కలెక్షన్స్. అంటే మీరు కొనుక్కున్న ప్రతి కారులో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మీరు కొనుక్కున్న ప్రతి భూమిలో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మీరు మా గద్దరన్నను పట్టుకొని నేను కారు కొనిచ్చినానని ఆయన చనిపోయాడు. మీరు కొనిచ్చిరో కొనియలేదో ఎవరికి తెలియదు. కానీ జనరల్గా ఏమంటారు అంటే మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కుడి చేత్తోని దానం చేస్తే ఎడమ చేతికి తెలియదు అంటారు. అప్పుడెప్పుడో కారు కొనిచ్చి గప్పాలు కొట్టుకునేది మీరు కొంటే కొన్నారు కావచ్చు, పెద్ద ముచ్చటేముంది. ఆయన ఎన్ని ఫోక్ ట్యూన్స్ దొంగతనాలు చేసి మీరు సినిమా పాటలు పెట్టుకుంటలేరు. ఇచ్చిరా ఎప్పుడన్నా రాయల్టీ మీరు ఫోక్ ఆర్టిస్టులకి? ఎప్పుడన్నా ఫోక్ ఆర్టిస్టులను ఆదుకున్నారా? చిన్న నిర్మాతలను ఆదుకున్నారా? పక్క రాష్ట్రాల్లో ఎట్లా చేస్తారు? తమిళనాడులో అక్కడిక్కడ వాళ్ళందరూ. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే మీరు ఒకటంటే మేము 100 అనాల్సి వస్తుంది. ఒక పక్కనేమో ఇట్లా అరుణాచల్ ప్రదేశ్లో ఓటేసిన నేను తెలంగాణలో ఓటు వేయకూడదు. 1 నేషన్ 1 సిటిజన్ 1 ఓట్. ఆంధ్ర తెలంగాణ అని కాదు. ఇప్పుడు నేను సేడం కొడంగల్ ఎగ్జాంపుల్ చెప్పిన. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ